జనసేన పార్టీకి ఇతర పదవులకు రాజీనామా చేశారు పోతిర వెంకట మహేష్. విజయవాడ పశ్చిమ సీటు ఆశించారు. సీటు దక్కకపోవడంతో గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ సీటును బీజేపీకి కేటాయించారు. అక్కడి నుంచి బీజేపీ నేత సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. అయితే తనకే సీట్ ఇవ్వాలంటూ గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు పోతిన మహేష్. జనసేనాని పవన్ కళ్యాణ్ పిలిపించి మాట్లాడినా అలకవేడలేదు. ఈ నేపథ్యంలో జనసేనకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు పోతిన మహేష్. పోతిన మహేష్ జనసేన పార్టీకి ఇతర పదవులకు రాజీనామా చేశారు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఏంటి అప్డేట్స్? శంకరి, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ ఈరోజు జనసేన పార్టీకి పార్టీలో ఉన్న తన పదవులకు కూడా పూర్తిగా రాజీనామా చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా జనసేనలో క్రియాశీలకంగా పోతిన మహేష్ వ్యవహరించారు. గత ఎన్నికల్లో కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి దాదాపు 5,000 ఓట్లు తెచ్చుకోగలిగారు. అయితే అప్పటి నుంచి కూడా పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు. ఈ తాజాగా సీట్ల సర్దుబాటులో కూడా ఆయనకి మొదటి నుంచి కూడా జనసేన సీటు కేటాయిస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో అతనే ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ద ప్రచారం జరిగింది. అయితే తొలుత జనసేన సీట్ల ఒప్పందంలో 24 ఎమ్మెల్యే సీట్ల సమయంలో జనసేన పశ్చిమ నియోజకవర్గం జనసేనకి కేటాయించారు. పోతిన మహేష్ అభ్యర్థి కూడా ఆ రోజు అధిష్టానం నుంచి కూడా హామీ లభించినట్టు కూడా పోతిన మహేష్ పలు సందర్భాల్లో చెప్పారు. కానీ తర్వాత బీజేపీ నుంచి జరిగిన ఒత్తు చర్చల్లో సీట్ల కేటాయింపులో కొన్ని సీట్లు వదులుకోవాల్సిన నేపథ్యంలో ఆ సమయంలో బీజేపీ విజ్ఞప్తి మేరకు విజయవాడ పశ్చిమ సీటు బీజేపీ కేటాయించారు. ప్రస్తుతం అక్కడ సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ పొత్తుల నేపథ్యంలో సీట్ల సర్దుబాటులో కారణంగా పోతిన మహేష్ సీట్లు ఇవ్వలేకపోతున్నామని, తప్పకుండా భవిష్యత్తులో ఆయన ప్రయత్నిస్తామంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా పిలిపించి పోతిన మహేష్ కూడా మాట్లాడటం జరిగింది. అయినప్పటికీ కూడా తాను మొదటి నుంచి పార్టీలో ఉన్నాను, పార్టీ కోసం పనిచేస్తున్న నేపథ్యంలో తాను ఎమ్మెల్యే అవ్వాలనే ఒక కోరిక ఉన్న నేపథ్యంలో దాన్ని ఏదో విధంగా కోరిక నెరవేర్చే విధంగా అధిష్టానం గుర్తించాలని కూడా కొన్ని రోజులుగా శాంతియుత మార్గంలో ఆందోళన కూడా చేస్తూ వచ్చారు. అయినప్పటికీ ఇప్పటికే సీటు బీజేపీకి ఇచ్చేసిన నేపథ్యంలో అధిష్టానం కూడా తాను ప్రస్తుతం ఏమీ చేయలేమని, తప్పకుండా రేపు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తాను సేవలు గుర్తించి ప్రయత్నిస్తామని కూడా చెప్పారు. అయినా పోతిన మహేష్ మొత్తం తను అలక వేయలేదు. కొద్దిసేపటి క్రితం మీడియాకి తాను జనసేనకి అలాగే పార్టీ రాజీనామా చేస్తున్నది కూడా ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రాజీనామా చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి సంబంధించి జనసేన నాయకులు ఏదైనా స్పందిస్తారని కూడా వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.